ఆనాటి ఇశ్రాయేలీలు పలుమార్లు దేవుని దుఃఖపెట్టినట్టు, పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా సనిగినట్టు, పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించినట్టు, ఈనాడు రోజుకి ఎన్నిసార్లు దేవుని దుఃఖపెడుతున్నాము, ఎన్ని విషయాల్లో దేవుని బాధ పెడుతున్నాము, ఎన్ని విషయాల్లో దేవుని హృదయాన్ని నొప్పిస్తున్నాము. అయినా సరే దేవుడు ఇంకా మనల్ని లయము చేయలేదు, నాశనం చేయలేదు. ఇది దేవుని విశేషమైన కనికరము, దేవుని విస్తారమైన కృప. దేవుని విస్తారమైన కృపను దుర్వినియోగం చేసుకుంటే సీనాయి కొండ దృశ్యం జ్ఞాపకం చేసుకోవాలి. పొదలో అగ్ని మండుతుంది, పొదను కాల్చివేయలేదు. నీ ప్రవర్తనను బట్టి దేవునికి కోపం మండుతుంది, కానీ నీకు ఇంకా దేవుడు నిన్ను లయము చేయలేదు. పర్వాలేదులే అనుకుంటే సీనాయి కొండ దృశ్యం స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. అదిగా 2 దృశ్యాలు పెట్టాడు కళ్ళ ముందు.